హాయ్ ఫ్రెండ్స్, ఈసీఐఎల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. 1 ఇయర్ కాంట్రాక్ట్ కోసం ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కనుక ఉంటే మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు 3 రకాల పోస్టులు కానీ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇవి 1 ఇయర్ కాంట్రాక్ట్కు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులని హైదరాబాద్లో జాబ్ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈసీఐఎల్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. మనకు ఆల్ ఇండియా నీడ్ టు అప్లై అని కూడా మనకి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనకు పోస్ట్ నెంబర్ 1, పోస్ట్ నెంబర్ 2, పోస్ట్ నెంబర్ 3 ఇచ్చారు. మనకు పోస్ట్ నెంబర్ 1లో కూడా మళ్ళీ క్యాట్ 1, క్యాట్ 2, క్యాట్ 3, క్యాట్ 4, క్యాట్ 5 అని ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాట్ 1లో కొన్ని పోస్టులు ఉన్నాయి, క్యాట్ 2లో కొన్ని ఉన్నాయి, క్యాట్ 3లో కొన్ని ఉన్నాయి, క్యాట్ 4లో కొన్ని ఉన్నాయి, క్యాట్ 5లో కూడా కొన్ని ఉన్నాయి. క్యాట్ 1 వచ్చేసరికి 8 పోస్టులు, క్యాట్ 2 3 పోస్టులు, క్యాట్ 3 6 పోస్టులు, క్యాట్ 4 1 పోస్టు, క్యాట్ 5 2 పోస్టులు. టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి ఈ యొక్క పోస్ట్ నెంబర్ 1లో. ఇక కేటగిరీ వైజ్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో 11 ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి 5 ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1 ఇచ్చారు. ఈ ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూన్ 30 నాటికి చూడడం జరుగుతుంది. 30 సంవత్సరాల వరకు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే మరో 3 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు 33 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 23,000 రూపాయలు నెల జీతం ఇవ్వడం జరుగుతుందండి. సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకు 2 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. దీనికి కూడా 25 సంవత్సరాల వరకు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే 28 సంవత్సరాల వరకు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసరికి 18,460 రూపాయలు ఉంది. జూనియర్ ఆర్టిషియన్ ఈ ఉద్యోగాలు వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవి కూడా ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు 25 సంవత్సరాల వరకు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. 16,770 రూపాయలు శాలరీ. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇక క్యాట్ 1, క్యాట్ 2 ఈ యొక్క క్యాట్ వైడ్గా మనకు 5 క్యాట్లు పోస్ట్ నెంబర్ 1లో. వాటికి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి, సైంటిఫిక్ అసిస్టెంట్కి ఏ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి, జూనియర్ ఆర్టిషన్కి ఏ క్వాలిఫికేషన్ ఉన్నవారు అప్లై చేసుకోవాలనే వివరణ మొత్తం ఇక్కడ ఇచ్చారు మనకు. క్యాట్ 1 వచ్చేసరికి 60% మార్కులతో బీటెక్ కానీ బీఈ కానీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. బీటెక్ కానీ బీఈ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు క్యాట్ 1లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా కోరడం జరుగుతుంది. క్యాట్ 2కి వచ్చేసరికి మనకు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు బీఈ కానీ బీటెక్ కానీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే క్యాట్ 2లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. క్యాట్ 3కి వచ్చేసరికి మనకు కంప్యూటర్ సైన్స్లో 60% మార్కులతో బీఈ కానీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. క్యాట్ 4కి వచ్చేసరికి మనకు ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, అంటే బీఈ కానీ బీటెక్ చేసినటువంటి వాళ్ళు. క్యాట్ 5 వచ్చేసరికి మనకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విభాగంలో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు, 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక పోస్ట్ నెంబర్ 2కి వచ్చేసరికి డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు 60% మార్కులతో డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. కరెక్ట్ స్ట్రీమ్ అని మనకి ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఏ స్ట్రీమ్లోనే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. 1 సంవత్సరం స్ట్రీమ్ కూడా ఇచ్చారు మనకు. ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు 60% మార్కులతో కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇక 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక మనకు పోస్ట్ నెంబర్ 3కి వచ్చేసరికి ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్లో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్ నెంబర్ 3కి అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అని చెప్పడం జరిగింది. మనకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. మీరు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారని మీరు ప్రిపేర్ కాండి. హైదరాబాద్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ కనుక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ డేట్ కానీ ఆ యొక్క వెన్యూ కానీ మీకు మేమే ఇంటిమేట్ చేస్తాము, కమ్యూనికేటెడ్ లెటర్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ కమ్యూనికేషన్ ఏ విధంగా చేస్తారంటే ఈమెయిల్ ద్వారా చేస్తామని ఈ యొక్క మన కే ఆప్షన్ కింద ఇచ్చారు చూడండి. ఆల్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ వుడ్ బి త్రూ ఈమెయిల్ ఐడి ఫర్నిష్డ్ బై ద అప్లికేషన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఈమెయిల్ ద్వారా చేరవేస్తాం. అట్ ద సేమ్ టైం వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. ఈమెయిల్లో రాకపోయినప్పటికీ వెబ్సైట్ మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి. ఈ పోస్టులోకి ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అండ్ వెబ్సైట్ ఇస్తాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు సంబంధించిన వివరణ అయితే మనకి ఇవ్వలేదు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ యొక్క ప్రింట్అవుట్ అనేది తీసి మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు రిటర్న్ టెస్ట్ టైంలో ఉండే అవకాశం ఉంది. సో సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు, కానీ మీకు ఈ యొక్క ప్రింట్అవుట్ అనేది కంపల్సరీ అవసరం అండి.
అదేవిధంగా ఈ సిస్టమ్ జనరేటర్ సీరియల్ నెంబర్ వస్తుంది మీకు ఇక్కడ. సీరియల్ నెంబర్ అనేది ఫర్దర్గా ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం కంపల్సరీ ఉండాలని చెప్పడం జరిగింది. ఇక అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి మాత్రం జూలై 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభించబడి జూలై 11వ తారీఖు వరకు మాత్రమే ఉంది. అంటే చాలా తక్కువ టైం ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ మరోసారి చదువుకొని ఆ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోండి. మనకు అప్లికేషన్ ఫీజు వివరణ అయితే ఏమీ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి.